సంవత్సరంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం. ఎందుకంటే ప్రజలకి చాలామంది ఎయిడ్స్ పట్ల ఒక రకమైన అపనమ్మకము, భయము, ఆందోళన అనేవి ఉన్నాయి. సో వాళ్ళు ధైర్యంగా ముందుకు రారు పరీక్ష చేయించుకోవడం కోసం. సో మనం ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రజల్ని ధైర్యంగా ఏమైనా అనుమానం ఉంటే ఎయిడ్స్ పట్ల వాళ్ళు పరీక్ష చేయించుకోవడానికి, అలాగే చికిత్స చేయించుకోవడానికి కూడా చెప్పాలి. ఎందుకంటే ఎయిడ్స్ రోగం పట్ల మనం వివక్షతో చూడకూడదు. ఎయిడ్స్ రోగం పట్ల మనం ప్రేమతోనూ సమానతతో చూడాలి. ఎయిడ్స్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. ఇది చాప కింద నీళ్ళలాగా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు వచ్చిన విషయంకి వచ్చినాక గర్భిణీ స్త్రీలకు ఖచ్చితంగా HIV టెస్ట్ చేయించాలి. పాజిటివ్ వచ్చినట్లయితే ART వాడిపించాలి. దానివల్ల తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే వ్యాధి కూడా చాలా వరకు జరుగుతుంది. ప్రస్తుతం అది 0.04% పడిపోయింది. మన ఇండియాలో చూసుకున్నట్టయితే సుమారుగా 10 లక్షల మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 66,400 కొత్త కేసులు వస్తున్నాయి. మరణాలు కూడా మన భారతదేశంలో చూసుకుంటుంటే 32,000 మరణాలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ కొత్త కేసులు 25,000 నుంచి 13,000 బాగా తగ్గాయి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఈ అవగాహన వ్యాపించడం వల్ల మన హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున చాలా వరకు తగ్గాయండి. సో ఇదే విధంగా మన సమాజానికి మంచి, అంటే ఎయిడ్స్ లేని సమాజాన్ని చూడాలి, ఎయిడ్స్ పట్ల అపోహల్ని పోగొట్టాలి. ఇది ముఖ్య ఉద్దేశం అండి ఎయిడ్స్ ర్యాలీ పట్ల. చెప్పండి సార్. అందరికీ వందనాలండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. నేను కర్నూలు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారిని. డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినంగా పరిగణించి మనం పాడేరు నగరంలో హెల్త్ స్టాఫ్ ద్వారా ఒక ర్యాలీ అన్నది కండక్ట్ చేసి ITDA పాడేరు నుండి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కండక్ట్ చేసి, దీంతోపాటు ఇక్కడ నుండి కాఫీ హౌస్ ITDA ప్రాంగణంలో మీటింగ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన అల్లూరు జిల్లాలో ముఖ్యంగా 880 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. అందులో అందరూ కూడా ART మందులు వాడుతూ దాంతో ఈ లైఫ్ స్పాన్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు మనకి ముఖ్యంగా ఏంటంటే విలేజ్ లెవెల్లో చూసుకుంటే ORWs అంటారు, అవుట్రీచ్ వర్కర్స్ అంటారు. వారి ద్వారా ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారో వారికి కావాల్సిన మందులు, పోషకాహారం అందించబడుతుంది. ఇలాగే ఈ అవగాహన కార్యక్రమం చేయడం వల్ల ప్రజల్లో ఒక కనీస అవగాహన వచ్చి ఎయిడ్స్ అంటే ఏంటి, ఈ మహమ్మారిని మనం ఎలాగ తొలగించగలం, మన ఈ సమాజం నుండి ఎయిడ్స్లో ఉన్న ఈ నిష్క్రమణ ఏంటి, అసలు ఈ డిస్క్రిమినేషన్ ఏంటి అనేది మనం అవగాహన కల్పించి ఈ రకంగా మనం ఈ ప్రోగ్రాం ద్వారా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే మన హెల్త్ స్టాఫ్ అయితే ఇక్కడ ఈ ఎయిడ్స్ డే సందర్భంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇంకా విజయవంతంగా చేయించడానికి అవకాశం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ వర్షం కారణంగా కొద్దిగా అంతరాయం వచ్చినా కూడా తర్వాత ఈ కాఫీ హౌస్ మీటింగ్ అన్నది ఉంటుంది. గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరియు PO ITDA గారి ఆధ్వర్యంలో, DMHO గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఎయిడ్స్ని నిర్మూలించడానికి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.